ఫ్రెండ్స్, సిపి గేట్కి సంబంధించిన సెకండ్ పేస్ అలాట్మెంట్ October 21 ఈరోజు అలాట్మెంట్. సో దానికి సంబంధించి అప్డేట్ అంటే ఆల్రెడీ మనకు స్కెడ్యూల్ ఇచ్చారు. అందులోనే క్లారిటీగా మెన్షన్ చేశారు October 21 అలాట్మెంట్ సెకండ్ పేస్ అని. ఇక మళ్ళీ సెపరేట్ నోటీస్ కానీ సెపరేట్ ఏమి ఇయ్యరు. ఓకే, వాళ్ళు చెప్పింది ఈ రోజు కాబట్టి అది ఈరోజు అలాట్మెంట్ అవుతుంది. అది ఏ టైంకి అవుతుంది అని చెప్పేసి చెప్పలేరు వాళ్ళు. ఓకే, వెబ్సైట్లో స్క్రోలింగ్ కూడా ఏమైతే లేదు. అండ్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసినా కూడా వాళ్ళు ఏం రెస్పాండ్ కారు. ఈరోజు అలాట్మెంట్ అవుతుంది కదా, వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి అని చెప్తారు. అంతకుమించి అక్కడ ఏముండదు. చూసిరు కదా ఆల్రెడీ ఫస్ట్ పేజ్ మీకు అలాట్మెంట్ ఎట్లయింది అని చెప్పేసి. సేమ్ ఇప్పుడు అంతే, అది ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ అదే అవుతుంది అలాట్మెంట్ అయిన తర్వాత మెసేజ్ వస్తాయి మీకు. మెసేజ్ వచ్చినప్పుడు మీరు చూసుకోవచ్చు. అండ్ వెబ్సైట్లో కూడా చెక్ చేస్తే అక్కడ అలాట్మెంట్ పేజ్ 2 అని కనిపిస్తుంది. సో వెబ్సైట్ని చెక్ చేయండి అండ్ మీకు ఫోన్లోకి మెసేజ్లు కూడా వస్తాయి. అది ఈవినింగ్ అవుతుందా నైట్ అవుతుందా అనేది తెలియదు. ఓకే, చెక్ చేస్తూ ఉండాలి, వేరే ఆప్షన్ లేదు. వన్స్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత నేను వీడియో చేస్తాను. అలాట్మెంట్ వచ్చింది, వెబ్సైట్లో లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి అని చెప్పేసి. సో అదే, అందరికీ ఆల్ ద బెస్ట్. సెకండ్ ప్లేస్లో మీరు అనుకున్న సీట్స్ రావాలనే ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, కంపల్సరీ రేపు October 22 నుంచి తర్వాత October 24 వరకు. ఓకేనా, రేపు ఎల్లుండి అండ్ October 24, 22, 23, 24. దీస్ 3 days ఆర్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, కంపల్సరీ మీకు ఈరోజు అలాట్మెంట్ అయిన తర్వాత రేపు వెళ్ళి జాయిన్ అవ్వండి. రేపు కుదరకపోతే ఎల్లుండి October 23 వెళ్ళి జాయిన్ అవ్వండి. అప్పుడు కూడా కుదరకపోతే 24 వెళ్ళి జాయిన్ అవ్వండి. ఈ 3 daysలో జాయిన్ అవ్వాలి. ఈ 3 daysలో జాయిన్ అవ్వకపోతే తర్వాత మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, మీరు ఈవెన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసినా కూడా మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫస్ట్ పేజ్లో ఆప్షన్ మంచిగా ఇచ్చిండు, డబ్బులు కడితే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే మీరు కాలేజీలో వెళ్ళి జాయిన్ కాకుండా ఆ సీట్ సెకండ్ పేజ్ దాకా ఉంటుంది. బట్ సెకండ్ పేజ్లో ఆ ఆప్షన్ లేదు. సెకండ్ పేజ్ అలాట్మెంట్ ఈరోజు అయిన తర్వాత కంపల్సరీ 22, 23, 24 అంటే రేపు ఎల్లుండి October 24 నెక్స్ట్ డే, ఈ 3 daysలో వెళ్ళి జాయిన్ అవ్వాలి. టీసీ ఇచ్చి జాయిన్ అవ్వాలి, కంపల్సరీ జాయిన్ అవ్వాలి. అండ్ మీకు ఎక్కడ జాయిన్ అవ్వాలి అంటే, మీకు ఈరోజు సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత లాగిన్ అయి చూసుకుంటే అక్కడ ఏది కనిపిస్తుందో అక్కడ పోయి జాయిన్ కావాలి. ఒకవేళ సెకండ్ పేజ్లో మీకు అలాట్మెంట్ జరిగితే అక్కడ సెకండ్ పేజ్ కాలేజ్ కనిపిస్తుంది. మీకు సెకండ్ పేజ్ అలాట్మెంట్లో లాగిన్ అయితే అక్కడ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ఏ కాలేజ్ వచ్చిందో సెకండ్ పేజ్లో అది ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు సెకండ్ పేజ్లో అలాట్మెంట్ కాకపోతే మీకు ఫస్ట్ పేజ్లో ఏ సీట్ అయితే వచ్చిందో ఫస్ట్ పేజ్లో వచ్చిన సీటే అక్కడ చూపిస్తుంది లాగిన్ అయితే. అండ్ ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళకి డైరెక్ట్ అక్నాలజ్మెంటే వస్తుంది. ఓకేనా, ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళకి మళ్ళీ సెకండ్ పేజ్లో డైరెక్ట్ అక్నాలజ్మెంట్ వస్తే ఆ అక్నాలజ్మెంట్లో మీ కాలేజ్ సెకండ్ పేజ్ వస్తే సెకండ్ పేజ్ ఉంటుంది, సెకండ్ పేజ్ రాకపోతే ఫస్ట్ పేజ్ ఉంటుంది. సో మెయిన్ థింగ్, అలాట్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు లాగిన్ అయి చూసుకుంటే అక్కడ లాగిన్ అయి చూసుకున్నప్పుడు అక్కడ ఏదైతే కనిపిస్తుందో కాలేజు అది ఫస్ట్ పేజ్ అయినా ఉండొచ్చు, సెకండ్ పేజ్ అయినా ఉండొచ్చు. సెకండ్ పేజ్లో సీట్ వస్తే సెకండ్ పేజ్ ఉంటుంది, ఫస్ట్ పేజ్లో సీటు ఉంటే అది ఉంటుంది, సెకండ్ పేజ్లో రాకపోతే. సో మీకు ఏది కనిపిస్తే అక్కడ పోయి జాయిన్ కావాలి. అలాట్మెంట్ అయిన తర్వాత లాగిన్ అయి చూసుకుంటే అక్కడ మీకు ఏ కాలేజ్ అయితే ఉందో అది సెకండ్ పేజ్ అవ్వచ్చు, ఒకవేళ సెకండ్ పేజ్ రాకపోతే ఫస్ట్ పేజ్ అవ్వచ్చు, పక్కా జాయిన్ కావాలి. ఒరిజినల్ టీసీ మ్యాండేటరీ, రిమైనింగ్ అన్ని జిరాక్స్లు ఉంటే సరిపోతుంది. బట్ ఒరిజినల్ టీసీ ఈజ్ కంపల్సరీ. ఓకే, టు జాయిన్ ఇన్ ఎనీ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ అయినా గవర్నమెంట్ కాలేజ్ అయినా క్యాంపస్ అయినా. ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఒరిజినల్ టీసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది లేకపోతే కాలేజీలో జాయిన్ చేసుకోరు. సో ఓకే, కొంతమంది బీఎడ్ వాళ్ళకి 4th సెమిస్టర్ అయిపోయింది అది ఇది అని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాలి ప్రిన్సిపల్ని, పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేసుకుంటే మేబీ యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీ ఎగ్జామ్స్ మీ 4th సెమిస్టర్ కంప్లీట్ కాక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, రిజల్ట్స్ ఇంకా రాలేదు అది ఇదని. సో మీరు ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేసుకొని రిమైనింగ్ ఆల్ క్యాండిడేట్స్ కంపల్సరీ టీసీ ఒకటి ఒరిజినల్ ఉండాలి. రిమైనింగ్ అన్ని జిరాక్స్లు ఉన్నా మీ జాయినింగ్ అనేది వాళ్ళు తీసుకుంటారు, జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు. ఓకే, జాయినింగ్ రిపోర్ట్ అనేది కాలేజ్ వాళ్ళు ఇస్తారు. మీరు October 22, October 23, October 24 ఈ 3 daysలో కాలేజీలో వెళ్ళి జాయిన్ అవుతారు. కాలేజీకి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు. జాయినింగ్ రిపోర్ట్ అంటే జాయిన్ అయినట్టు, అది తీసుకోరు. కావాలంటే తర్వాత థర్డ్ పేజ్ ఉంటుంది. థర్డ్ పేజ్ ఈజ్ ద ఫైనల్ పేజ్. అది October 25 తర్వాత మనకి షెడ్యూల్ వస్తుంది. థర్డ్ పేజ్ది ఫైనల్ పేజ్ అది. అందులో మళ్ళీ ఇంకో కాలేజ్కి ట్రై చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ థర్డ్ పేజ్లో వేరే సీట్ వస్తే సెకండ్ పేజ్లో మీరు సబ్మిట్ చేసిన ఒరిజినల్ టీసీ, రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్ని రిటర్న్ ఇస్తారు. ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా, అది డాక్యుమెంట్స్ రిటర్న్ ఇస్తారు. అండ్ థర్డ్ పేజ్లో మీరు ఎక్కడైతే వచ్చిందో అక్కడ పోయి జాయిన్ కావచ్చు. బట్ కంపల్సరీ October 22, 23, 24 ఈ 3 daysలో పక్కా జాయిన్ కావాలి, వేరే ఆప్షన్ లేదు. అండ్ టుడే ఈజ్ అలాట్మెంట్, యూ కెన్ సీ మీకు ఏ కాలేజ్ ఉంది అని చెప్పేసి. సో బై ద ఈవినింగ్ ఏమైనా అప్డేట్ వస్తే అలాట్మెంట్ అయింది అని చెప్పేసి ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఎ వీడియో. సో
మీరు కొంచెం యూట్యూబ్ ఛానల్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని అప్డేట్ కొరకు వెయిట్ చేయండి. అండ్ ఐ అప్డేట్ యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అది రిజల్ట్స్ అనౌన్స్ కాగానే. ఓకే, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఎవరెవరైతే ట్రై చేస్తున్నారో మీకు అనుకున్న సీట్ రావాలని కోరుకుంటున్నా. డన్, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్, బాయ్. వెయిట్ ఫర్ ద అప్డేట్. ఇంకో వీడియో చేస్తా వచ్చిన తర్వాత.